అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అట్లనే స్పీకర్ సార్కి, ముగ్గురికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ షాక్ తోటి స్పీకర్ సార్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు స్పీకర్ సార్కి వేరే ఆప్షన్ కనబడతలేదు. ఎట్టి పరిస్థితులలో ఒకటి లేదా ఇద్దరు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాల్సిందే. ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో స్పీకర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వార్త. సుప్రీంకోర్టు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థమైతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లైట్ తీసుకున్నాడు. ఏం కాదు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను మేము కాపాడుకుంటాం, పెద్ద ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఏమవుతుంది అధ్యక్ష, ఏమైనా ఇబ్బంది అవుతుందా అధ్యక్ష? అప్పట్లో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి పోయారు కదా అధ్యక్ష. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు రానటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి అధ్యక్ష? రానేరావు అధ్యక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. అంటే కోర్టులో కేసు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏం కాదు అని చెప్పి మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు చెప్పినారు, కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఏం కాదు అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, ఏం మాట్లాడాలో తెలియదా? నువ్వు సుప్రీంకోర్టును ఉద్దేశించి గతంలో చాలా రకాలుగా మాట్లాడినావు. కవితకు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళే బెయిల్ ఇచ్చిరని చెప్పినావు. పార్టీలతో మాకు సంబంధం ఏంది? నువ్వు ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ 400 ఎకరాలలో ఉన్నటువంటి అడవి కొట్టేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది, ఆ చెట్లను కొట్టేయొద్దు, మేము చెప్పేదాకా ఆగండి అంటే రేవంత్ రెడ్డి అర్ధరాత్రి జేసీబీలను పెట్టి చెట్లు కొట్టేసే కార్యక్రమం చేసిండు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి పైన కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. చెప్తే వింటలేవు ఎందుకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. ఇప్పుడు స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితులలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాల్సిందే. ఆల్రెడీ చాలా డిలే అయింది, మీరు ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరు అని చెప్పి, ఎందుకు కోర్టు చెప్పినా కూడా పనిచేస్తలేరు అని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఒక వార్నింగ్ లెక్కన ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. అసలు ఏం జరిగిందనేది డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఏ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు, వీళ్ళు గెలిచినటువంటి పార్టీ ఏది, జనాలు వీళ్ళని ఎట్లా గెలిపించారు అనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కాలయాదయ్య చేవెళ్ళ, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, గూడెం మైపాల్ రెడ్డి పడాన్ చెరువు, తర్వాత సంజయ్ కుమార్ జగిత్యాల, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అన్ని గాలికిడిచి పెట్టారు. జనాలేమో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే, వీళ్ళు గెలిచినటువంటి 10 మంది సుధపూసలు కూడా వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళే. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన, కారు గుర్తు పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సిగ్గుశరమాన్ని గాలికిడిచిపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పదవిని ఎంజాయ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ సమాజం చెప్తున్న మాట. మేము గెలిపించింది ఒక పార్టీ, వీళ్ళు ఉన్నది ఒక పార్టీ, బుద్ధి ఉండాలి కదా ఎమ్మెల్యేలకు ఏమన్నా అని చెప్పి జనాలే తిడుతున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చా? అది మీ ఊహకేదో వదిలేస్తున్నది, జనాలకు కూడా తెలుసు గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పి. అసలు ఏమైంది, సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏం పిటిషన్ అంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి స్పీకర్ సార్కి ఆదేశాలు ఇచ్చారు, మీరు 30 తారీఖులోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చాలి, ఈ ఎమ్మెల్యేలను విచారణ చేయండి, ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా అనేది ఒకసారి మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోండి, పార్టీలు ఎందుకు మారిరో తెలుసుకోండి, ఒకవేళ పార్టీ మారినట్టయితే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి స్పీకర్ సార్కు సుప్రీంకోర్టు చెప్పినారు. స్పీకర్ సార్ ఏం చేసిండు, గడం ప్రసాద్ గారు దాదాపు 4 ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు, మాట్లాడిండు. మరో 4 ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడిండు. 2 ఎమ్మెల్యేలతో మాట్లాడలే. ఎవరు, దానం నాగేంద్ర ఒకటి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒకటి. ఎందుకంటే వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు కదా, అడ్డంగా దొరికిపోయారు, వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేలు పక్కా రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ కూడా కనబడతలేదు. అసలు సుప్రీంకోర్టులో పిటిషన్ ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పినా కూడా స్పీకర్ సార్ వింటలేడు అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, కోర్టు ధిక్కరణ చేస్తున్నాడు, కోర్టు చెప్పినా స్పీకర్ సార్ వింటలేడు అని చెప్పి కోర్టుని ధిక్కరిస్తుండు అనేటటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసినారు.
సో ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్పినారు స్పీకర్ సార్ అనేది ఒకసారి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎట్లా షాక్ ఇచ్చారంటే చెప్తా వినూర్రి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి. ఈ అంశము సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలనేది ఆయనే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. ఎవరు? సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. అంటే దీంట్లో సారాంశం ఏంది, ఏం చెప్తున్నారు అంటే స్పీకర్ సారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ బయట చేసుకోవాలన్నా జైల్లో చేసుకోవాలన్నా ఆయనే నిర్ణయించుకోవాలి. కోర్టుని ధిక్కరిస్తే, కోర్టుని కాదంటే, కోర్టు చెప్పినా వినకపోతే ఇబ్బంది పడవచ్చు. కోర్టు చెప్పినట్టు కొంత వినండి. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? కోర్టు చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా మీరు ఎందుకు విచారిస్తలేరు? మరి ఎందుకు మీరు రెస్పాన్స్ ఇస్తలేరు? కోర్టునే ధిక్కరిస్తారా? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేము, లైక్ చేయండి. ఎందుకంటే రకరకాలుగా మన ఛానల్ పైన కుట్రలు జరుగుతున్నాయి. ఓడు రిపోర్ట్ కొడుతున్నాడు, ఓడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు లైక్లు కొట్టడం ద్వారా బలంగా మన ఛానల్ ఇంకా జనాల్లోకి పోతుంది. రైట్గా పూర్తి స్థాయిలో టాపిక్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు నేను చదివినా కదా పెద్ద మనుషుల పేర్లు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు మారినటువంటి పార్టీలా కాదా, నిజంగా వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది ఒకసారి విచారణ చేసి వారం రోజుల లోపల మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు స్పీకర్ సార్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేసినారు. బిఐ గవాయ్ గారు చెప్పినటువంటి మాటలు, తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కంటెంప్ట్కు సిద్ధం కావాలి. నేను చెప్పినట్టు వినకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుంది. అంటే కోర్టు చెప్పినా వింటలేరు అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటటువంటి అంశంతో నార్మల్గా శిక్షలు విధించవచ్చు, లేకపోతే యాక్షన్ తీసుకోవచ్చు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు చెప్పినా వింటలేరు, కోర్టును ధిక్కరిస్తున్నారు అనేటటువంటి అంశంతో స్పీకర్ సార్ పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు, మేము ముందే చెప్పాం. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు అని చెప్పి మేము ముందే చెప్పామనేటటువంటి మాట కూడా సుప్రీంకోర్టు చెప్పినారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పినటువంటి మాటలు, మరి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్ జైల్లో చేసుకుంటాడా బయట చేసుకుంటాడా అనేది ఆయన ఊహకే వదిలేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. మిగతా పిటిషన్పై ప్రతివాదనకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ 4 వారాల్లో మ్యాటర్ వింటామంటూ ఆదేశం. మరో 4 వారాలలో మళ్ళీ ఈ మ్యాటర్ని తెరపైకి తీసుకురండి, అప్పుడు మేము వింటామని చెప్పి 4 వీక్స్ టైం ఇచ్చినారు. సో నెక్స్ట్ వీక్ లోపు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే స్పీకర్ సార్ కోర్టు చెప్పినా వింటలేడు అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద మేము చర్యలు తీసుకోవాల్సింది ఉంటుంది. కోర్టు ధిక్కరణ కింద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. అసలు కథ ఏంటంటే స్పీకర్ సారు ఎప్పటి నుండో విచారణ అని చెప్పి విచారణకు పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ విచారణ ఏం జరిగింది? ఎమ్మెల్యేలు పోయినారు, ఎమ్మెల్యేలు స్పీకర్ సార్తో మాట్లాడినారు, లెటర్ రాసిరు. ఎమ్మెల్యేలు లెటర్ రాసి మేము లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము రేవంత్ రెడ్డి ఉత్తగానే కలవనికి పోయినాం, రేవంత్ రెడ్డి పెద్ద మనిషి కాబట్టి కండవ కప్పిండు, దేవుని కండవ అట, అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదట, దేవుని కండవ కప్పిండట రేవంత్ రెడ్డి. దేవుని కండవ కప్పితే దేవుని కండవ కప్పించుకున్నాం, ఆయన పెద్ద మనిషి కదా కప్పుతుంటే వద్దని చెప్తామా, కప్పిండి అయిపోయింది, మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి పోలేదు అని చెప్పి నేను చెప్తున్నా కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం లేవు వీళ్ళ తాను అన్ని ఇడిచిపెట్టి ఆస్తులు కాపాడుకోవడానికో కేసుల బారి నుండి బయటపడడానికో వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అధికార పార్టీలోకి పోయిర్రు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటే భయపడి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం ఎందుకు? మొన్నటిదాకా సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కండవాలు బయట ప్రచారం చేసిండు, కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని మీటింగ్లకు అటెండ్ అయ్యిండు, సభలకు అటెండ్ అయ్యిండు. పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి సభలకు పోయిండు, కాలయాదే రేవంత్ రెడ్డి వెనకాల తిరిగిండు. ఇదే ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయిరు రేవంత్ రెడ్డి తోటి. మరి ఎట్లా పోయిరు ఢిల్లీకి, ఎందుకు పోయిర్రు? మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎందుకు రాలే? కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఇదే ఎమ్మెల్యేలు ఎందుకో కేసీఆర్ సభకు పోలే? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి 2.5 సంవత్సరాలలో ఎందుకో పోలే? కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెడితే ఒక్కసారి కూడా అటెండ్ కాలే ఎందుకు? కేవలం మళ్ళీ సేఫ్ జోన్లో ఉండడానికి దొంగ డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. స్పీకర్ సార్కి ఏం చెప్తారు లేఖలో అంటే,
లేదు లేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి స్పీకర్ సార్కు లేఖలు రాశారు. స్పీకర్ సార్ ఏం చేసిండు, మీరు ఇచ్చినటువంటి లేఖను చూసిన తర్వాత నేను తృప్తిగా లేను, సంతృప్తిగా ఉన్నా, అసంతృప్తితో ఉన్నా, మీరు మళ్ళీ రావాల్సిందే, విచారణ చేస్తాం, ఈ లేఖలతోటి పని కాదు, నాకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్తే స్పీకర్ సార్ 4 ఎమ్మెల్యేలను పిలిపించిండు. ఆ 4 ఎమ్మెల్యేలు అక్కడ పోయి గదే చెప్పిరట, మేము లేం బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఇప్పటికీ మాకు వచ్చేటటువంటి జీతాలలో బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయల ఫండింగ్ పోతుందని చెప్తురట. 5,000 రూపాయలు ఫండింగ్ ఇస్తురట బీఆర్ఎస్కు. మరి గంత ఫండింగ్ ఇచ్చేటటువంటి మనుషులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు, బీఆర్ఎస్ కండవాలు కప్పుకొని ఎందుకు తిరుగుతలేరు? మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టుకుర్రు? ఆ ఫేస్బుక్లో రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు, రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎందుకు పెట్టుకుర్రు? ఇవన్నీ క్వశ్చన్ మార్కే కదా. మొత్తానికైతే ఒక వారం రోజులలో ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఒక వారం రోజులలో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ఖచ్చితంగా మేము పరిగణిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక రేవంత్ అన్న అయితే ఏం కాదు, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి స్పీకర్లకు చెప్పుడు, ఆ ఎమ్మెల్యేలకు చెప్పుడు. స్పీకర్ సార్ కూడా చెప్పే ఉంటాడు, ఏమవుతుంది సార్ ఏం కాదని చెప్పిండేమో రేవంత్ అన్న ఏమని చెప్తే. ఇక రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులను కలిసిరట. ఈ ఎమ్మెల్యేలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాపాడుకుంటూ వచ్చిండు. లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఆయనత గోడ మీద బలి లెక్కనే కదా, ఎట్టెత్తుంటే అది దునకాలి, అదే బ్యాచ్ కదా వీళ్ళంతా, జంపింగ్ జపాంగ్ బ్యాచే కదా ఎమ్మెల్యేలు. ఆయనతో గోడ మీద కూర్చొని కేసీఆర్ వెళ్తాడా, రేవంత్ రెడ్డి వెళ్తాడా, గదే పని. వీళ్ళకి ఏం పని ఉంటుంది? ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలను కనుక కాపాడుకుంటూ రాకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో మళ్ళీ బీఆర్ఎస్కి పోతుండే. ఆల్రెడీ ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 2-3 ఎమ్మెల్యేలు కేటీఆర్ ఉన్నారట, బతలాడుతున్నారట కేటీఆర్ను. రకరకాలుగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నారట, సార్ మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వస్తాం, తెలుసో తెలియకనో కాంగ్రెస్లోకి పోయినాం, మమ్మల్ని మందించండి, మేము మళ్ళీ వస్తాం సార్ తీసుకోండి అని చెప్పి ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంత బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా వారం రోజులలో నిర్ణయం తీసుకురా స్పీకర్ సార్ అనేది చూడాలి. ఎందుకంటే స్పీకర్ సార్కి కొన్ని సపరేట్ అంశాలు ఉంటాయి. మరి స్పీకర్ సార్ మళ్ళీ కోర్టుకి ఏం చెప్పబోతుందో చూడాలి. గతంలో స్పీకర్ సార్ చెప్పినటువంటి మాట ఏం తెలుసా, సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ పంపించారు. ఏమని పిటిషన్ మీన్స్ ఒక సంబంధించినటువంటి ఒక పిటిషన్ దాఖలు చేసిరు. ఏందట అంటే, మాకు ఇంకొంచెం టైం కావాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఒక 4 వారాలు టైం ఇవ్వండి, ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని చెప్పి స్పీకర్ సార్ వాళ్ళు ఇక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిరట. ఆ పిటిషన్ పైన ఏం జరిగింది ఇంకా ఇప్పటిదాకా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన మాత్రం చాలా క్లియర్ కట్గా దాదాపు వారం రోజులలో నిర్ణయం తీసుకోవాల్సిందే, మేము చెప్పినా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు, మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. ఎంత ఘోరం అంటే ఇక్కడ స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు, మేము ముందే చెప్పాం. సుప్రీంకోర్టు చెప్తున్న మాట, స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి వ్యవహారం, ఇంకేం చెప్తాం? కాబట్టి టకటక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది స్పీకర్ సార్ పైన. మరి ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరో అర్థమైతలేదు. ఇదే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇదే కాంగ్రెస్ పార్టీలో కనవలు కప్పుకొని తిరుగుతురు కదా, ఎన్ని కావాలి ప్రూఫ్స్, ఎన్ని ఎవిడెన్స్ కావాలా? ఆ గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు వెనకాల. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటే కాంగ్రెస్ పార్టీని ఇచ్చిండు గూడెం మైపాల్ రెడ్డి. అదే గూడెం మైపాల్ రెడ్డి బుద్ధి లేకుండా పోయి రేవంత్ రెడ్డితో కనవ కప్పించుకున్నాడు. జగిత్యాల సంజయ్ కుమార్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బ్యాచ్ అంతా. పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్, ఆయనకు తెలియదా చట్టాలు? ఆయన ఎట్లా పోయిండు పెద్ద మనిషి. కేసీఆర్ సొంత అన్న లెక్క రెస్పెక్ట్ ఇచ్చిండు, సొంత అన్న లెక్క పక్కన కూసబెట్టుకుంటాడు సోఫాలో. అన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు పోచారం శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి కనవగప్పిపోయిండు. మరి ఇది కనబడతలేదా? మరి ఆయన పైన అనర్హత వేట వేయొచ్చు కదా పోచారం శ్రీనివాసరెడ్డి పైన. రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి, వచ్చి కండువా కప్పిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, బాల్కాసుమని అడ్డుకున్నాడు, బాల్కాసుమని అరెస్ట్ చేసిర్రు, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ జరిగినాయి కదా. ఈ ఎమ్మెల్యేల చాటభారతం తీస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన వ్యవహారం ఉంటుంది. తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే. తెల్లం వెంకట్రావు అయితే ఏకంగా అందరికంటే ఫస్ట్ పోయింది ఆయనే బీఆర్ఎస్ పార్టీలకు. మా పొంగులేటి మా దేవుడు చెప్తే పోయినా అన్నాడు తెల్లం వెంకట్రావు. ఇవాళ ఏమంటుండు తెల్లం వెంకట్రావు తెలుసా, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా. మొన్న వచ్చిన వీడియోలో ఏమన్నాడు, మొన్న ఆయన మాట్లాడిన వీడియోలో, మీరు అన్ని తప్పుడు వార్తలు చెప్తున్నారు, నేను కాంగ్రెస్లోనే ఉన్నా, నేను బీఆర్ఎస్లో నుండి వచ్చేసిన, ఆయన అట్లే చెప్తాడు. స్పీకర్ సార్కి లేకేమో లేదు బీఆర్ఎస్లో ఉన్నా అని రాస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక వారం రోజుల్లో మరి స్పీకర్ సార్ నిర్ణయం తీసుకుంటాడా తెలియదు ఇంకా.
కానీ కొంచెం సుప్రీంకోర్టు సీరియస్ ఉన్నటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం మాత్రం చేయండి. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. జై తెలంగాణ.